హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక బెస్ట్ ఎక్స్చేంజర్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఆ ఎక్స్చేంజర్ నేమ్ వచ్చేటప్పటికి మెక్సీ గ్లోబల్ ఎక్స్చేంజర్ అనమాట. సో మీకు ఏదైతే బైనాన్స్ ఉందో లేదా హుబీ గ్లోబల్ ఉందో లేదంటే మీకు వచ్చేటప్పటికి బైబిట్ ఉందో సో యాస్టీస్ ఈ విధంగానే ఉంటుంది. సో ఇందులో కూడా మనకి చాలా మంచి మంచి ఫీచర్లు అయితే ఉన్నాయి అండ్ చాలా ఆప్షన్లు వచ్చేటప్పటికి ఈ ఎక్స్చేంజర్లో వచ్చేటప్పటికి మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి టోటల్గా ఎక్స్చేంజర్లో ఎలా సైన్ అప్ అవ్వాలి, అందులో మనకి ఏ ఆప్షన్లు ఉంటాయి, సో ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేసింది వచ్చేటప్పటికి ఈ ఎక్స్చేంజర్ వాళ్ళే, మెక్సీ గ్లోబల్ ఎక్స్చేంజర్ వాళ్ళు వచ్చేటప్పటికి సో ఈ వీడియోని వచ్చేటప్పటికి స్పాన్సర్ అయితే చేశారు. కాబట్టి మనం ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ప్రతి వీడియోలో చెప్పేటట్టే మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని పక్కన ఉన్న గంట ఐకాన్ వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ గురించి అయినా కావచ్చు, కొత్తగా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ గురించి అయినా కావచ్చు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్గా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, లేకపోతే ఎయిర్ డ్రాప్లో వచ్చిన పేమెంట్ ప్రూఫ్లు అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా ప్రతి నేను మీకు ఇక్కడ ఇస్తూ అయితే ఉంటాను. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికీ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో మెక్సీ గ్లోబల్ ఎక్స్చేంజర్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్కి డైరెక్ట్ అయితే అవుతారు. సో సింపుల్గా అక్కడ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత స్కిప్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ అవ్వాలి కాబట్టి టాప్లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే లాగిన్ అయితే అడుగుతుంది. సో లాగిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వచ్చేటప్పటికి రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకుని సింపుల్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్టర్ అయ్యే క్రమంలో మిమ్మల్ని రిఫరల్ కోడ్ కూడా అడుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ అయితే ఇచ్చాను. సో చూసి అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేసుకుని మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ యాస్టీస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని వచ్చేటప్పటికి ఇందులో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఫుల్ ఫీచర్లు అన్నీ కూడా అన్లాక్ అయితే అవుతాయి అన్నమాట. లేదు అనుకుంటే నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లిమిటెడ్ ఫీచర్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఏం చేస్తారంటే కేవైసీ వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత వెరిఫై సింబల్ అయితే కనబడుతుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అడ్వాన్స్డ్ కేవైసీ వెరిఫై నౌ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇండియా అని అయితే టైప్ చేయండి. సో ఇండియా అని టైప్ చేసిన తర్వాత ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్ని కూడా అలౌ చేసుకుని సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ఐడెంటిటీ కార్డ్ అని కనబడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా మీరు పాన్ కార్డ్ కానీ లేకపోతే ఆధార్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ ఇచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఆధార్ కార్డ్ స్కాన్ అయితే చేయండి. ఫ్రంట్ టు బ్యాక్ స్కాన్ చేసిన తర్వాత మిమ్మల్ని జస్ట్ మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళదే ఫేస్ ఐడి అయితే అడుగుతుంది. సింపుల్గా వచ్చేటప్పటికి అది మీరు ఇచ్చేసుకుంటే సో ఇక్కడ వచ్చేటప్పటికి కేవైసీ విత్ ఇన్ 1 అవర్లోనే మీకు కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈ విధంగా వచ్చేటప్పటికి ఇందులో మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ ఎక్స్చేంజర్లో వచ్చేటప్పటికి మనకి చాలా మంచి మంచి ఫీచర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఈవెంట్స్ అన్ని కూడా టాప్లో మీకు స్క్రోల్ అవుతూ అయితే ఉంటాయి. కొత్తగా ఏమైనా ఎయిర్ డ్రాప్లు వచ్చినా లేకపోతే ఏమైనా లాంచింగ్స్ అవుతున్నా, టోకెన్స్ ఏమైనా లిస్ట్ అవుతున్నా సో అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతూ అయితే ఉంటాయి అన్నమాట. యాప్లో వచ్చిన కొత్త ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు లాంచ్ ప్యాడ్ అని కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇందులోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ వచ్చేటప్పటికి యాప్లో కొత్తగా లాంచ్ అవుతున్న టోకెన్స్ వచ్చేటప్పటికి మొదటిగా అయితే ఇస్తూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే మొదటగా మనకి ఇందులో లిస్ట్ అయ్యే డేట్ ఇస్తారు, ఎంత సప్లై ఉన్నదన్నది ఇస్తారు, టోకెన్ ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ సేల్లో జరుగుతుంది. ప్రీ సేల్లో వచ్చేటప్పటికి మనం పార్టిసిపేట్ చేసుకుని సో ఈ టోకెన్స్ వచ్చేటప్పటికి మనం లిస్ట్ అవ్వడానికి ముందే కొనుక్కోవచ్చు. లిస్ట్ అయిన తర్వాత వీటి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనం ప్రాఫిట్లు అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కిక్ స్టార్టర్ అనేది ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఒపీనియన్లు అయితే తీసుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా టోకెన్ ఇందులో లిస్ట్ చేయాలా వద్దా అన్న ఒపీనియన్ లాంటివి ఇక్కడ వచ్చేటప్పటికి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు. ప్రాసెసింగ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఆల్రెడీ 2 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి మీద పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఈ పోలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. సింపుల్గా వచ్చేటప్పటికి దీంట్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే ఓట్లు అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్ అన్న సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఓట్స్ అవైలబుల్గా ఉంటే సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ఓట్స్ అయితే ఆఫ్టర్ ఈవెంట్ ఓపెన్ అయిన తర్వాత ఓటింగ్ అయితే చేయొచ్చు. సో ఇన్ కేస్ మీ ఓటింగ్ ఎక్కువ మంది చేశారనుకోండి, ఈ టోకెన్ లిస్ట్ అయిన తర్వాత మీకు వచ్చేటప్పటికి రివార్డ్ పోల్ కింద కొన్ని టోకెన్స్ అయితే ఇస్తారన్నమాట. సో వాటిని లిస్ట్ అయిన తర్వాత మీరు వచ్చేటప్పటికి సింపుల్గా సేల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చాలా టోకెన్లు మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికి మీరు స్టేకింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో
చూసుకోవచ్చు ఎంఎక్స్ టోకెన్ ఉంది, ఎంహెచ్టీ టోకెన్ ఉంది. సో ఈ విధంగా ఇందులో చాలా రివర్టబుల్ టోకెన్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిలన్నిటిలో కూడా మీరు స్టేక్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత పర్సెంట్ వస్తుంది, పర్ మంత్ ఎంత వస్తుంది, పర్ హవర్ ఎంత వస్తుంది అన్నది సో టోటల్గా డీటెయిల్గా ఇక్కడ చూపిస్తున్నారు. సో పక్కనే మీకు స్టేకింగ్ అని కూడా ఉంటుంది. ఈ టోకెన్స్లో వచ్చేటప్పటికి మీరు స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో స్టేకింగ్ అంటే మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఐడియా లేకపోతే కనుక మీరు స్టేకింగ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. సో టోటల్గా ఇవి ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్లు అనమాట. సో పక్కకి స్క్రోల్ చేసినట్టయితే చాలా ఆప్షన్లు ఉంటాయి గైస్. మనకు వచ్చేటప్పటికి వీఐపీ అని, రిఫరల్ అని, ఫ్యూచర్ ర్యాంక్ అని ఇలా చాలా ఆప్షన్లు మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. సో చూసుకోవచ్చు ఎన్ఎఫ్టీలు అని, బీఎస్సీ జోన్ అని, సో ఇలా మనకు అన్ని ఆప్షన్లు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వీటిలన్నింటిని మీరు తర్వాత అయితే చెక్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఏదైనా టోకెన్ మీద స్టేకింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టేకింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇందులోకి వెళ్ళి మీరు ఇందులో ఉన్న అవైలబుల్గా ఉన్న టోకెన్ల మీద స్టేకింగ్ చేసుకుని సో మీరు రివార్డ్ కూడా పొందొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి P2P ట్రాన్సాక్షన్లు కూడా ఉంది. దీనికి మీకు హోమ్ స్క్రీన్లో చూపిస్తున్నారు P2P ట్రేడింగ్ అని. సో దీని మీద క్లిక్ చేసుకుని మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకుని సో P2P ట్రాన్సాక్షన్ల ద్వారా అంటే మీరు డైరెక్ట్గా ఇందులో మీరు ఆ P2P ట్రాన్సాక్షన్లు అవైలబుల్గా ఉంటే సపోజ్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను USDT సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 77 రూపాయలకి USDT అయితే సేల్ చేస్తున్నారు. సో ఇలా చాలామంది బయ్యర్స్ అయితే ఉంటారు. నేను ఆల్రెడీ P2P ట్రాన్సాక్షన్ల గురించి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూసి మీరు కావాలనుకుంటే P2P ట్రాన్సాక్షన్ల ద్వారా డైరెక్ట్ వీళ్ళకి మనీ పే చేసి మీరు వచ్చేటప్పటికి USDT కానీ BTC కానీ ఏదైనా సరే ఇక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు, చాలా ఈజీ మెథడ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మిగతా ఆప్షన్స్ అన్ని కూడా మీకు తెలిసినవే. నేను ఒక్కో దాని గురించి స్లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి వీటిని చూసి మీరు వచ్చేటప్పటికి ఎక్స్టెన్షన్ అయితే యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది వాలెట్ సెక్షన్ అనమాట. సో ఈ వాలెట్ సెక్షన్లో ఏంటంటే మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడే కనబడుతూ ఉంటాయి. సో స్పాట్ అకౌంట్లో ఎంత ఉంది, ఇక్కడ మార్జిన్ అకౌంట్లో ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉన్నాయి, సో అన్ని కూడా ఇక్కడే మీకు కనబడుతూ ఉంటుంది. సపోజ్ స్పాట్ అకౌంట్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఏదైనా టోకెన్ ఇందులో డిపాజిట్ చేయాలనుకుంటున్నారనుకోండి, డైరెక్ట్ డిపాజిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సింపుల్గా వచ్చేటప్పటికి మీరు టోకెన్ సెట్ చేసుకుని సింపుల్గా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఏ టోకెన్ అయినా దాని మీద క్లిక్ చేసుకోవడం, డిపాజిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవడం, క్లిక్ టు జనరేట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ డిపాజిట్ అడ్రస్ అయితే క్రియేట్ అవుతుంది. దాని మీద కాపీ చేసుకుని సో సింపుల్గా వచ్చేటప్పటికి ఇందులో మీరు టోకెన్లు డిపాజిట్ చేయొచ్చు. అండ్ విత్డ్రా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని టోకెన్లు విత్డ్రా కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రెండో ఆప్షన్లో వచ్చేటప్పటికి ఫ్యూచర్స్ అనమాట. సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్స్ గురించి వీడియో అయితే చేశాను. సో ఇందులో వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న మనీ పెట్టి సో 10x 20xలో వచ్చేటప్పటికి ఇందులో మీరు లెవెలేజ్ పెట్టుకుని ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో ఇందులో కూడా మంచిగా ప్రాఫిట్లు అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు తెలుసుకుని అయితే చేయాలి. ఆల్రెడీ ఫ్యూచర్స్ గురించి ఒక వీడియో చేశాను. సో యాస్టీస్ దాన్ని చూసి మీరు వచ్చేటప్పటికి ఫ్యూచర్స్ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ట్రేడ్ అన్న సెక్షన్ అనమాట. సో ఇందులో వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న USDTని వేరే టోకెన్స్ కింద కానీ లేదా వేరే టోకెన్స్ ఉన్నదాన్ని USDT కింద కానీ మీరు టోకెన్లు అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా టాప్లో 3 లైన్స్ అయితే కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని మీరు సింపుల్గా మీ దగ్గర ఇప్పుడు TRX కొనాలనుకుంటున్నారు అనుకోండి. సో TRX అని టైప్ చేస్తే TRX బై USDT వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు సింపుల్గా వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న USDTతో TRX బై చేసుకోవచ్చు అండ్ సేల్ కూడా చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ మార్కెట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్న మార్కెట్లు అన్నీ కనపడతాయి అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు స్పాట్ వాలెట్లో మనకి ఇక్కడ ఏ టోకెన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నది ఆ టోటల్గా అయితే చూసుకోవచ్చు. సో సపోజ్ వచ్చేటప్పటికి డాజీ టోకెన్ సెట్ చేశాను, డాజీ చూసుకోవచ్చు, ఎన్ని పేర్లు అవైలబుల్గా ఉంది, సో USDT BTC ఇవన్నీ కూడా చూపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేటప్పటికి ఇందులో ఉన్న మీరు పేర్స్ కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ హోమ్ స్క్రీన్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇందులో వచ్చేటప్పటికి నేను ముందుగా చెప్పిన టాప్లో బ్యానర్స్ అన్ని కూడా కనబడుతూ అయితే ఉంటాయి, ఈవెంట్స్ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ కింద వచ్చేటప్పటికి గెయినర్స్ అని, న్యూయెస్ట్ అని ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. గెయినర్స్ అంటే ఏం లేదు, సో లాస్ట్ 24 అవర్స్లో ఏవైతే ఎక్కువ పెరిగిందో టోకెన్, ఆ టోకెన్స్ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. న్యూయెస్ట్ అంటే కొత్తగా లిస్ట్ అయిన టోకెన్లు అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ వీక్లీ స్టార్స్ అంటే ఈ వీక్ మొత్తంలో అంటే లాస్ట్ వీక్ మొత్తంలో ఏ టోకెన్ అయితే ఎక్కువ గెయిన్ చేసిందో సో ఆ టోకెన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో ఫీజు కూడా చాలా తక్కువ గైస్. మీకు ఫీజు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇందులో విత్డ్రా ఫీ అంతా, ట్రేడింగ్ ఫీ అంతా, టోటల్ అన్నదంతా మీరు ఆ లిస్ట్లో అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో టోటల్గా వీడియోలో చెప్పాలనుకున్న ఎక్స్చేంజర్ అయితే ఇది. సో వీడియోలో చెప్పిన మెక్సీ గ్లోబల్ ఎక్స్చేంజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని పూర్తిగా చూసారంటే ఖచ్చితంగా వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఒకవేళ వీడియో ఏమాత్రం నచ్చినా సరే పక్క వీడియోని లైక్ చేసుకుని ప్రతి ఒక్కరు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ వచ్చిన ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, ఆఫర్లు అయినా కావచ్చు, పేమెంట్ ప్రూఫ్లు అయినా కావచ్చు, అప్డేట్స్ అయినా కావచ్చు, అన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తూ అయితే ఉంటాను. అండ్ కొత్తగా వచ్చిన ఏవైనా ఆఫర్లు అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో నేను డైలీ కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాపిక్తో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.